హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిణి. సీనియర్ నటి రాధిక గారు ఉన్నట్టుండి కాస్త వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఈవిడ ఇంత ఫైర్ అవడానికి కారణం ఏంటో కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది. సో అయితే దీని వెనకాల బలమైన కారణాలే ఉన్నాయి. ఒక హీరోని, ఒక స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని ఈవిడ ఏమన్నారంటే, విశాల్ కొద్ది రోజుల క్రితం కొన్ని మాటలు మాట్లాడాడు ఒక విషయాలకు సంబంధించి. అయితే దీన్ని బేస్ చేసుకుని విశాల్ మాట్లాడిన మాటలకి రాధిక గారు చెప్పుతో కొడితే సరిపోతుందా అన్నట్లుగా వ్యాఖ్యానించారు. సో ఆవిడ ఎందుకు అంత ఫైర్ అవ్వాల్సి వచ్చింది, అసలు విశాల్ ఏమన్నాడు ఏంటనేది చూద్దాం. ఇది ఆల్రెడీ వెబ్సైట్స్లో కనిపిస్తూ ఉంది, కానీ దీంట్లో వాస్తవం ఏంటంటే ఇదంతా కూడా ఈ కాస్టింగ్ కౌచ్కి సంబంధించింది. కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉంది అనే దానికి ఆ మీటూ ఉద్యమం దగ్గర నుంచి కూడా అందరికీ అవగాహన ఉంటూనే ఉంది. ఆ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా, అది హాలీవుడ్లో మొదలైంది యాక్చువల్గా ఉద్యమం. అక్కడ ప్రొడ్యూసర్స్ మీద, డైరెక్టర్ల మీద కూడా హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా కేసులు వేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత బాలీవుడ్లో కొంతమంది రియాక్ట్ అయ్యారు, కానీ బాలీవుడ్లో అది ఉధృతంగా అయితే వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ మరింత స్ట్రాంగ్గా మాఫియా ఉండటం వల్ల, సినిమా మాఫియా మొత్తానికి అదైతే ఎవరూ కదిలించలేకపోయారు. నిజానికి ఇట్లా బాలీవుడ్ ఒక ఏదైతే ఇండస్ట్రీని చేతిలో పెట్టుకొని గుప్పిలో పెట్టుకున్న మాఫియా ఉందో, వీళ్ళే ధోని సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆ హీరోని కూడా చంపేశారు అని చెప్పేసి చాలా కాలంగా వార్తలు రావడము, తర్వాత కంగనా లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో అలాగే మహిళల మీద కూడా, కొత్తగా వచ్చే హీరోయిన్ల మీద వీళ్ళు కొద్దిగా వేధించుకుని తింటారు అది ఇది అని చెప్పేసి కొందరు హీరోయిన్లు కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. కంగనా కూడా బయటపెట్టింది ఇలాంటి విషయాలు. సో ఇట్లా కొన్ని చూసాం మనం. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలో కూడా అనేక మంది హీరోయిన్లు బయటపెట్టారు. ఇప్పుడు ఇవన్నీ పెద్దగా వివాదాలు కాలేదు, కానీ మలయాళంలో హేమ కమిటీ విషయం మాత్రం చాలా పెద్ద వివాదంగా మారింది. దీన్ని బేస్ చేసుకొని విశాల్ ఒక కామెంట్లు అయితే కొన్ని చేశాడు. విశాల్ మామూలుగా అయితే తమిళ ఇండస్ట్రీ మొత్తం, రాధిక గారు, విశాల్ గారు వీళ్ళంతా తమిళ ఇండస్ట్రీ ప్రజలు. మలయాళం ఇండస్ట్రీ తోటి వీళ్ళకి పెద్ద సంబంధాలు లేవు. యాక్టర్స్ అటు ఇటు నటిస్తూ ఉంటారనుకోండి, కొంతమంది హీరోయిన్లు కావచ్చు వీళ్ళంతా, కానీ హీరోలుగా ఉన్న వీళ్ళు మాత్రం వాళ్ళ భాషలోనే వాళ్ళు స్టార్లుగా వెలుగొందుతున్నారు. అయితే ఈ హేమ కమిటీ కొంత వాళ్ళు ఏవైతే విషయాలు బయట పెట్టారో, ఇందులో ముఖ్యంగా ఒక పవర్ గ్రూప్ ఉంటుంది హీరోలు. సో వీళ్ళు ఇట్లా కొత్తగా వచ్చే అమ్మాయిని ఎక్స్‌ప్లాయిట్ చేయడం కావచ్చు, వాడుకోవడం కావచ్చు, ఇలాంటివి చేస్తారు అని చెప్పేసి అనేక భయంకరమైన విషయాలు బయటపెట్టింది. అయితే దీన్ని ఖండిస్తూ వచ్చారు కూడా సీనియర్ హీరోలు. మమ్ముట్టి గారైతే పవర్ గ్రూప్ లేదు, ఏమీ లేదు, అటువంటిది ఏమీ ఇండస్ట్రీలో లేదు. సో ఎవరైనా మహిళలు అలా గురైతే, ఏదైనా వివాదాలకి ఈ విధంగా వాళ్ళని లైంగికంగా వేధిస్తే మా దృష్టికి తీసుకురండి, మేము యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా కమిటీ కూడా, అమ్మ కమిటీ కూడా దీని విషయంలో సీరియస్గా ఉండాలి అని చెప్పేసి మమ్ముట్టి గారు అయితే పెట్టడం జరిగింది. మోహన్ లాల్ గారు కొంచెం అటు ఇటుగా మాట్లాడి ఆయన కూడా దొబ్బులు తిన్నాడు హీరోయిన్లతోటి. సో ఆయన అమ్మ కమిటీని నడపడంలో ఆయన కొంతవరకు ఫెయిల్ అయిన మాట వాస్తవం. లేకపోతే ఈ స్థాయిలో ఈ ఆరోపణలు అనేవి రావు. సో ఇవన్నీ జరిగిన తర్వాత తమిళ ఇండస్ట్రీ నుంచి విశాల్ గారు రియాక్ట్ అయ్యారు. మామూలుగా విశాల్ అయితే ప్రతి సందర్భంలో కూడా ముఖ్యంగా సోషల్ ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతూ వస్తుంటాడు. మహిళలకు ఏమైనా జరిగినా, లేకపోతే ఏమైనా సోషల్ యాక్టివిటీస్కి సంబంధించి. అలాగే ఈ హేమ కమిటీ రిపోర్ట్కి సంబంధించి కూడా విశాల్ రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏమన్నాడంటే, ఎవరైనా సరే హీరోలు ఈ విధంగా రియాక్ట్ అయితే, ఇట్లా మహిళల్ని ఇట్లా లైంగికంగా ఇబ్బంది పెడితే వాళ్ళని చెప్పుతో కొట్టండి అని చెప్పేసి అమ్మాయిలకు సూచన చేశాడు. అయితే ఈయన సూచన చేసినంత వరకు బాగానే ఉంది, కానీ దీన్ని రాధిక గారు తప్పుపట్టారు. ఒక నాయకుడి స్థాయిలో ఉండి మీరు మాట్లాడే మాటలైనా ఇవి అని. అంటే చెప్పుతో కొట్టడం తప్పే ఉంది, అది మంచిదే కదా అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, రాధిక గారు ఒక లాజిక్ తీశారు. వాళ్ళని చెప్పుతో కొట్టి వీళ్ళకి మనగలుగుతారా? ఆ తరువాత ఈ కొత్తగా వచ్చి ఈ అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఒక స్టార్ నటుడిని చెప్పుతో కొట్టి మనగలుగుతారా? విశాల్ లాంటి స్టార్ నటుడే ఉన్నాడనుకో, ఎవరైనా ఆ స్థాయి నటుడు ఇబ్బంది పెడితే యాక్షన్ తీసుకోవడం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్న ఆవిడ సంధించారు. చెప్పుతో కొడితే సరిపోతుందా అని. సో దీంతోపాటు ఆవిడ ఆక్షేపించారనమాట. నిజానికి విశాల్ ఇప్పుడు వాళ్ళ సంఘానికి కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు. సో దాన్ని బట్టి చూస్తే ఆయన మీద వచ్చిన క్వశ్చన్స్ కూడా న్యాయమైనవే. ఆయన ఏమన్నారంటే, ఒక నాయకుడిగా ఒక పదవిలో ఉండి మీరు ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదు. నిజానికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా మహిళలు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అంటే, పెడుతున్నారని కంప్లైంట్ ఇస్తే మీరు ఆ కంప్లైంట్ స్వీకరించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీరు పిలుపివ్వాలి. మీరు ఫిర్యాదులు నాకు చేయండి, నేను యాక్షన్ తీసుకుంటాను కదా మీరు చెప్పాలి. అలా చెప్పకుండా మీరు చెప్పుతో కొట్టండి అనేస్తే అయిపోతుందా? కొత్తగా నటి కావాలని వచ్చిన అమ్మాయి ఇలా చేసి తను మనగలుగుతుందా? ఇండస్ట్రీలో ఉండగలుగుతుందా? వాళ్ళు ఇబ్బంది పెట్టరా అని చెప్పేసి రాధిక గారు అడిగారు. అది జెన్యూన్ క్వశ్చన్, కరెక్ట్గా అడిగారు ఆవిడ. సో విశాల్ గారు అడిగిన దాంట్లో, ఆయన చెప్పిన దాంట్లో ఒక అర్థం లేదు, అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పేసి రాధిక గారు అన్నారు. నిజానికి ఇది అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి మీద కనీసం తిరగబడి ఒక సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకి, చిన్న స్థాయి నటులకి. బాగా అనుభవం ఉన్న సీనియర్ నటులైనా సరే స్టారుల దగ్గర నోరు మూసుకొని ఉండాల్సిందే.
మన తెలుగులో కొంతమంది సీనియర్ నటులు ఇలా స్టార్లకు సంబంధించిన కొన్ని అకృత్యాలు లేకపోతే కొన్ని విపరీత ప్రవర్తనలు కూడా బయటపెట్టినవి ఉన్నాయి. కోట శ్రీనివాసరావు గారు చాలా కాలంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తూ ఆయన కొంతమంది సీనియర్ స్టార్లు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఎట్లా మాట్లాడతారు అనేది బయట పెడుతూ ఉంటే అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఇంత ఘోరంగా ఉంటుందా అని. ఒక సీనియర్ నటుడికి గొప్ప పేరున్న విలన్గా చేసిన ఆయనకే ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఇక మామూలుగా ఇప్పుడిప్పుడే సినిమాలో హీరోయిన్లు అవ్వాలని అడుగుపెట్టే అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో ఒక విధమైన అలజడి చెలరేగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా కదా దిలీప్ గారి సంఘటన అదే విధంగా జరిగింది. ఆయన ఒక హీరోయిన్‌ని ఇబ్బంది పెడితే ఆ హీరోయిన్ ఒప్పుకోనందుకు, ఆయన ప్రపోజల్స్‌కి ఒప్పుకోనందుకు ఆమెను టార్చర్ చేసి చివరికి ఆమెను అఘాయిత్యం చేయబోయాడు. చివరికి ఆయన జైలు పాలయ్యాడు. ఇంత స్థాయికి వెళ్తుందన్నమాట. కాబట్టి విశాల్ గారు నిజంగా అర్థం లేనట్టుగానే మాట్లాడారు. ఆయన పిటిషన్లు వేయండి, మేము వాళ్ళ సంగతి తేలుస్తామనాలి. ఇలాంటి విషయంలో మమ్ముట్టి గారు కరెక్ట్‌గా మాట్లాడారు. మీరు పిటిషన్లు తీసుకొస్తే మేము దాని మీద చర్యలు తీసుకుంటాము అని. అది బాగుంది. సో ఇట్లా విశాల్ గారి వ్యాఖ్యల విషయంలో రాధిక గారు బాగా హర్ట్ అయ్యారు. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. రాధిక గారు ఇట్లా విషయాల మీద పర్టికులర్‌గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే, వీళ్ళు యాక్చువల్‌గా ఏదైతే వీళ్ళ కమిటీ పోటీలు ఉన్నాయో, ఇప్పుడు మనకు ఎలాగైతే పోటీలు జరుగుతాయో అదేవిధంగా అక్కడ సంఘం ఉంది కదా! సో వాళ్ళకి సంబంధించి నటుల సంఘానికి సంబంధించిన పోటీ జరిగినప్పుడు విశాల్‌కి ఆపోజిట్‌గా ఉన్న కమిటీ టీమ్ ఎవరయ్యా అంటే రాధిక గారు, శరత్ కుమార్ గారు వీళ్ళ వర్గం అనమాట. సో దానివల్ల వాళ్ళు ఒకరినొకరు ఆ టైంలోనే దూషించుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. సో నిజానికైతే శరత్ కుమార్ గారు ఇండస్ట్రీ మొత్తాన్ని గ్రిప్‌లో పెట్టుకున్నారని రాధిక గారు తన నెట్వర్క్ ద్వారా, సో వీళ్ళు రాడాన్ నెట్వర్క్ ఉంది వాళ్ళది. సో ఈ రాడాన్ ద్వారా వీళ్ళు గ్రిప్‌లో పెట్టుకొని నడిపిస్తున్నారు. కేవలం కొంతమందికే వీళ్ళు ఫేవర్‌గా ఉంటారు అని చెప్పేసి ఆ రోజుల్లో చాలా ఆరోపణలు కూడా చేశారు. సో ఇట్లా వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ రాజకీయ వైరం అనేది ఉంది. అదేవిధంగా పొలిటికల్‌గా కూడా వీళ్ళొక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు మరో పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అట్లా లోకల్ రాజకీయాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా వ్యక్తిగతమైన విమర్శలకు దారితీశారు. సో దాని వెనుక ఇది కనిపిస్తుంది. రాధిక గారు విమర్శించిన విమర్శ వెనుక విశాల్ స్టాండ్ మీద ప్రశ్న అయితే వచ్చింది. విశాల్ మాట్లాడిన మాట కూడా తప్పే. దాన్నేం కరెక్టు అనడానికి లేదు. అంటే ఆయన ఏదో సింపుల్‌గా చెప్పేసాడు గానీ అది సొల్యూషన్ కాదు కదా! సొల్యూషన్ ఏ పద్ధతిలో ఇస్తే అవుతుందో ఆ పద్ధతి సొల్యూషన్ చెప్పాలి. ఆయన ఏదో మాట్లాడేస్తే అయిపోదుగా. అందరికి సాధ్యం కాదు. ఈవిడ అడిగిన మాట కరెక్టే. అంటే వెనకాల ఎందుకు ఈళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్నదానికి ఒక లాజిక్ అయితే ఉంది. సో వీళ్ళు ఆ సంఘంలో ఆధిపత్యం కోసం వీళ్ళ కమిటీలు పోరాడుతున్న మాట వాస్తవం. సో అది ఇక నిజం. ఎందుకంటే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించబట్టే విశాల్ గారిని కూడా కొద్దిగా ఆయన సినిమాలకి ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఆయన చేత డబ్బులు కట్టించే ప్రోగ్రామ్ నిర్మాతల మండలి పెట్టుకుంది, తమిళ నిర్మాతల మండలి. ఆ విషయంలో కూడా విశాల్ రియాక్ట్ అయ్యాడు. కావాలని మా మీద కుట్ర చేస్తున్నారు అని చెప్పి. ఇట్లా అంతా కూడా కొన్ని వెనకాల రాజకీయాలు ఉంటాయి, బయట మాత్రం కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇదొక యాంగిల్ అయితే విశాల్ మరి ఈ విషయంలో ఎంత సీరియస్‌గా ఉన్నాడు, నిజంగా ఉన్నారా లేదా అనేది కూడా ఒక పాయింటే. ఎందుకంటే ఆయన మీద శ్రీరెడ్డి గారు గతంలో ఆరోపణలు చేశారు. చేసి ఆయన మీద అనకొండ అని చెప్పేసి ఒక పదం వాడారు. అది మనం చెప్పకూడదు గానీ ఆవిడ నోటి నుంచి అయితే చెప్పగలుగుతారు. మనం అనలేము. సో అట్లా పదం వాడితే చివరికి విశాల్ ఏం చేశాడంటే దాన్ని ఒక కాయినింగ్ ఎలిమెంట్ లాగా పెట్టుకొని తన సినిమాలో పెట్టాడు అట్లా. విశాల్ టైమ్ ట్రావెల్ సినిమా ఒకటొచ్చింది. ఆయన సినిమా 'మార్క్ యాంటోనీ' అని చెప్పేసి సినిమా ఉంది. సో ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్‌లో అనమాట అనకొండ అని చెప్పేసి ఒక పెద్ద మిషన్ గన్ లాంటిదనమాట. ఒక డిజైన్ చేపిచ్చి దానికి అనకొండ అని పేరు పెట్టి తీసుకొస్తాడు. దిస్ ఈజ్ మై అనకొండ అని చెప్పేసి అందరూ నవ్వుతారు. అంటే దాంట్లో ఒక డబుల్ మీనింగ్ బూత్ ఉందనుకోండి. సో దానికి విశాల్ ఆ విధంగా వాడాడు. అంటే ఆయన మీద వచ్చిన మీటూ ఆరోపణలు కూడా అంత న్యాక్‌గా తన సినిమాలో పెట్టుకోగలిగాడు విశాల్. సో ఇది ఇక్కడున్న పరిస్థితి. మరి ఈయన ఆరోపణలు ఈ విధంగా రాధిక గారైతే ఖండించారు. మరి ఇప్పుడైనా కనీసం మాకు ఫిర్యాదులు చేయండి అని విశాల్ అంటాడో లేదో చూద్దాం.